యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. రోజులు మారుతున్నాయి, కాలం మారుతూ పోతుంది, ఆధునిక పోకడలకు అలవాటు పడుతున్నారు ప్రతి ఒక్క మనిషి. ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిరు. పురాతన కాలంలో పూర్వపు రోజుల్లో ఎటువంటి ఆహార పదార్థాలు తినేది, ఎందుకు వాళ్ళు దృఢంగా ఉండేది, ఆసుపత్రుల్లో వెళ్లకుండా దానిపైన శ్రద్ధ పెట్టిన ప్రతి ఒక్కరూ ఆ రోజులకి వెనకటి రోజులకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా నూనె ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అవసరమైన వంట పదార్థం నూనె. ఈ రిఫైండ్ ఆయిల్, ఈ ప్యాకెట్ నూనెలకు అనారోగ్య పాలవుతున్న కారణంగా సాంప్రదాయబద్ధమైనటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి గానుగ నూనె వైపు మలుతున్నారు అంతా. ఇప్పుడు గానుగ నూనెకు బాగా క్రేజ్ పెరుగుతుంది. అయితే అసలు ఈ గానుగ అంటే ఏంటిది, ఎలా తీస్తారు, దానికి ఎంత ఖర్చు వస్తుంది, మామూలు ఆయిల్కి గానుగ ఆయిల్కి తేడాలేంటి, అటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చెక్కతో చేయబడినటువంటి గానుగ యంత్రం ఇది కింద చెక్కనే పైన చెక్కనే, దీన్ని కనేమంటారు. అది పూర్తిగా చెక్కతో చేయబడ్డటువంటి దీంట్లో చూసినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు పల్లి నూనె తీస్తున్నారు. దీంట్లో రకరకాలుగా ఏదైతే మన సన్ఫ్లవర్ ఉందో, కుసుమ, ఎక్కువ పల్లి నూనెను చేస్తారు. అయితే ఎంత మేర ఖర్చు వస్తుంది, ఏమేం చేస్తారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటమ్మా దీని స్పెషాలిటీ ఏంటిది? అంటే పల్లీలు వస్తే ఆయిల్ వస్తుంది సార్. కిలోలో పల్లీలు పోసుకుంటే 5.5 లీటర్లు వస్తుంది సార్. ఖచ్చితంగా 13 కేజీలు వేయాలా? 13 కేజీలు ఖచ్చితంగా వేయాలి. అంటే మీ పల్లీలు రైతులు తెచ్చుకుంటే పట్టిస్తారా, మీరే తెచ్చుకున్న పట్టిస్తాము. మా దాన ఉన్న ఎంత తీసుకుంటారు? అంటే ఆయిల్కు వేరే వాళ్ళు తెచ్చుకుంటేనేమో లీటర్కు 100 రూపాయలు తీసుకుంటాం సార్ చార్జ్. మేమైతే లీటర్కు 550 తీసుకుంటాం. 1 లీటర్ ఆయిల్కి 550 రూపాయలు తీసుకుంటారు. అయితే ఎక్కువ రైతులు తెచ్చుకుంటారా, మీరు చేస్తుంటారా? ఎక్కువ మేమే పడతాం సార్. మీరు పల్లీలు కొనుక్కొచ్చేసి మీరు పెడుతుంటారు. 13 కేజీలు మినిమం వేయాలంటున్నారు కదమ్మా. 5 లీటర్ల నుంచి 5.5 దాకా వస్తుంది. మంచి క్వాలిటీ పల్లీలేమో 5.5 దాకా వస్తుంది. కొంచెము డ్యామేజ్ మేము 5 లీటర్ల దాకా వస్తుంది సార్. బాగా రోజు గిరాకీ ఉంటుందా? బాగా ఉంటుంది సార్. ఏ టైం వరకు పనిచేస్తారు? 9 నుంచి 5 దాకా ఉంటాం సార్. 5 దాకా ఉంటుంది సార్. ఓకే, 8 గంటలు సుమారుగా. 8 గంటలు అంటే ఎంత ఆయిల్ ఇస్తుంది? మేము 30 లీటర్లు తీస్తాం సార్. 2 గానుగలు వచ్చేసి 30 లీటర్లు తీస్తాం సార్. 2 మెయింటైన్ చేస్తారు, రెండిట్లో కలిపి 30 తీస్తారు. తర్వాత ఎక్కువ పల్లి వస్తాయి, ఏమొస్తుంది అంటే మీ దగ్గర రకరకాలు అని చెప్తున్నారు కదా. పల్లి ఉంటుంది, నువ్వులు, కుస్మ, సన్ఫ్లవర్, ఆముదం, కొబ్బెర, నల్ల నువ్వులు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా స్టార్ట్ చేసి? అంటే 2 సంవత్సరాలు అవుతుంది సార్. మంచిగా ఉందా వ్యాపారం? బాగానే ఉంది సార్, ఇప్పటికైతే బాగానే ఉంది. బయట నుంచి కూడా కస్టమర్ ఎక్కువ వస్తారు, కానీ బాగానే ఉంటుంది సార్. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది, ఇప్పుడు పర్వాలేదు సార్, మంచిగా ఉంది. ఎక్కువగా అంటే పల్లెటూరు నుంచి వస్తుంటారా, పట్టణాల నుంచి వస్తుంటారా? సిటీ నుంచే వస్తారు సార్ ఎక్కువ శాతం. పల్లెటూరు నుంచి తక్కువ సార్, సిటీ నుంచి ఎక్కువ వస్తారు. మేము ఏంటంటే ఆర్డర్ పెట్టినా మా మేడం పంపిస్తుంది సార్. ఆర్డర్స్ బయట నుంచి వచ్చినా కూడా పంపిస్తుంది. ఈ వచ్చేసి 2 గంటలన్నర పడుతుంది సార్. ఇది అయిపోగానే వేరే ఈ ఎద్దును ఇడిచి వేరే ఎద్దును కడతాం సార్. అది 2.5 గంటలు అది తిరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల సేపు రెస్ట్ ఇస్తాం సార్ దాంట్లోకి. ఇంకా తర్వాత మధ్యాహ్నం మేము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ వేసుకుంటాం. ఇక
అయిపోతుంది సార్. దాని మీద ఒక ఎద్దుని ఎక్కువ కష్టపెట్టకుండా ఏం పెట్టాం సార్. ఒకసారి మళ్ళా మధ్యలో ఇది గంటన్నర తిరిగినాక అర్ధగంట సేపు నిలబడిస్తాము. పిట్టి తీసి నూనె తీసే వరకల్లా అర్ధగంట సేపు పడుతుంది సార్. మళ్ళీ అర్ధగంట వేసుకుంటాము. అర్ధగంట అయినాక ఈ ఎద్దుని ఇడిచి వేరే ఎద్దుని కట్టుకుంటాం సార్. ఎంతమంది ఉంటారు మొత్తం? మేమా సార్ బాయ్స్ ఏమో 3 ఉంటారు, గర్ల్స్ 2 ఉంటాం సార్. మా మేడం కూడా ఇక్కడనే ఉంటుంది సాయంత్రం దాకా. 2 గానుగులకు కలిపి 5 ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం మీద. మనిషి మొత్తము ఎడ్ల కాడనే ఉంటారు సార్. గడ్డ వేయడము, నీళ్ళు దాపడం, దాంట్లో చూసుకోవడం ఒక మనిషి సపరేట్ ఉంటారు సార్. మేమిద్దరం ఆడలము ఇక్కడ ఉంటాం, 2 బాయ్స్ ఉంటారు సార్. ఇది తీయడానికి, పిట్టి తీయడానికి ఉంటారు సార్. ఎందుకని ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ ఎక్కువ మంది వస్తున్నారు అనుకుంటారు మీరు? అంటే హెల్త్ గురించి సార్. హెల్త్ గురించి దీంట్లో ఏమైనా కలుపుతారా? ఓన్లీ పల్లీలు కలపం సార్. కలుపుడు అనేది ఒక లీటర్ వాటర్ కలుపుకుంటాం అంతే సార్. లీటర్ వాటర్ కలుపుకుంటాము. 3 రోజులు ఎండకెట్టుకుంటాం సార్. ఆ పిట్ అనేది కిందికి పోతుంది, ఆయిల్ అనేది ఫ్రెష్ అవుతుంది. ఇంకో 3 రోజుల తర్వాత స్టోరేజ్ చేసుకుంటాం సార్. వడపోసుకొని ఏమన్నా ఉంటే వడపోసుకొని అమ్మేస్తాం సార్. మొత్తం మీద ఈ మిగిలిన పిట్టుని ఏం చేస్తారు? పిట్టు మా ఆవులకు పెట్టంగా మిగిలింది అమ్ముతాం సార్. 50 రూపాయల కిలో, 40 రూపాయల కిలో ఇట్లా అమ్ముతాం సార్. ఎంత పిట్టు వస్తుంది? ఒక 13 కేజీల 8 కిలోల పిట్టు వస్తుంది సార్. 8 కిలోలు వస్తుంది. మా ఆవులు తినంగా మిగిలింది అమ్ముతాం. మనతో పాటు మరో మహిళ ఎవరైతే ఈ గానుగ నూనె కోసం ప్రత్యేకించి వచ్చారో మన మహిళ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఎందుకు వచ్చింది ఏంటని. నమస్తే అండి. ఓకే, నమస్తే అండి. ఏంటండి మీరు ఇక్కడ దాకా వచ్చారు, దేనికోసం వచ్చారు? అంటే మనకి ఆయిల్ ఇంపార్టెంట్ వంట చేసుకున్నప్పుడు, అందుకోసమే మేము రెగ్యులర్గా అయితే గానుగ నూనె తెచ్చుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ మేము పంట పండించి పల్లీలు అది ఇక్కడ ఎద్దు గానుగ పట్టించుకోవడానికి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చిరా? ఫస్ట్ టైం వచ్చినాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా ఉంటుంది. వంట చేసుకోవడం అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం అన్ని వంట చేసుకోవడం ఏంటంటే ఎక్కువ ఫ్రై చేసుకోవడం, దానివల్ల ఎక్కువ బయట ఆయిల్కి అలవాటు పడిపోయి దానివల్ల బయట ఆయిల్కి ఎక్కువ యూజ్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ వచ్చిరా? ఎవరు సజెషన్ ఇచ్చారా? ఏం లేదు, మా ఇంట్రెస్ట్ తోటే వచ్చినాం. ఎవరు చెప్పేది ఏం లేదు. టేస్ట్ తేడా ఉండదా? మామూలు టేస్ట్ బాగుంటుంది. తక్కువ ఆయిల్ తోటి టేస్ట్ బాగుంటుంది. వంట కూడా మార్కెట్లో దొరికే ఆయిల్ టేస్ట్ బాగుంటుందా, ఇది బాగుంటుందా? ఇదే బాగుంటుంది. అంటే ఎక్కువ రోజులు 20-25 days వస్తాయి ఒక 1 kg యూజ్ చేసి. అది బయట తెస్తే ఒక వారం 10 days యూజ్ అవుతుంది కేజీ. అది కూడా కొన్ని రోజులు యూజ్ చేసినామని అది మొత్తం అవాయిడ్ చేసినాం. ఇప్పుడు గానుగ నూనె యూజ్ చేస్తున్నాం మొత్తానికి, హెల్త్ కోసం అని చెప్పేసి గానుగ. అవునవును. మనతో పాటు ఇక్కడికి గానుగ నూనె కోసం వచ్చి దాదాపు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాడంట. ఈ యొక్క కస్టమర్ ఎందుకు వచ్చినాడు, ఇంతసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు తెలుసు. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చినండి? ఉదయం నుంచి ఇక్కడే ఉన్నా అంటారు కదా, దేనికి? నూనె గురించి వచ్చాను సార్. ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. ఎందుకంటే నూనె ఇది ఆరోగ్యానికి బాగుంటుంది. ఫీవర్ ఉంటుంది కదా సార్, అందు గురించి దీన్ని వాడుతున్నాము. దీని నొప్పులు రోగాలు రాకుండా ఆరోగ్యానికి బాగుంటుంది అనేది మేము ఇది అయినంత వరకు ఇన్నే ఉండి తీసుకొని పోతున్నాం సార్. మేము మొత్తం మీద ఈ ఆయిల్ కోసం వచ్చినాం, డే మొత్తం అయినా సరే ఉండి తీసుకొని పోవాలనేది వచ్చినాను సార్. నేను మీరు ఎక్కడే వాడుతున్నా ఇంకా వాడమని చెప్తారు ఎవరికైనా? నేను చెప్తున్నాను సార్. చెప్తుంటే కొద్దిగా కొంతమంది డబ్బులుండి లేక అనేది జర వెనక ముందు అవుతుంది సార్. ఇంకా కొంతమంది తీసుకుపోతానే ఉంటారు. మొత్తం మీద అయితే ఇది వాడితే ఆరోగ్యం మంచిగా ఉంది. ఆరోగ్యం బాగుంది సార్, మంచిగా ఉంది. నొప్పులు, కాళ్ళ నొప్పులు ఏ లేవా? సంవత్సరం నుంచి నీకు ఎలాంటి నొప్పులు ఏం లేవు సార్. నాకు ఇది వాడినప్పటి నొప్పులు లేవు సార్. మొత్తం మీద ఈ ఆయిల్ వాడడంతో నీకు అనారోగ్య సమస్యలు దూరం అయింది. బాగుంది సార్. పెద్దనా ఇప్పుడు ఈ నూనెకేమో రేట్ ఎక్కువ, ఇలా 500-550 అంటున్నారు. మార్కెట్లో నీకు 180-200 పెడితేనే మంచి రిఫైండ్ ఆయిల్ అయ్యి దొరుకుతున్నాయి. మరి ఎందుకు ఇంత రేటు? కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే ఈ పైసలు అయ్యేది ఎక్కువ అని భయపడుతుంది సార్. అదే తక్కువ తీసుకుంటారు కానీ అదే సూదులు గోళీలు కానీ పెడుతురు కానీ ఇది దీని కాడికి వచ్చే వరకల్లా వాళ్ళు ఇంకా ముందు అవుతారు సార్. అంటే అనారోగ్యం వస్తున్నది, దవాఖాన పాలు అవుతారు, దానికి పెడుతున్నారు కానీ దీనికి పెట్టడానికి ఇష్టం లేదంట. పెట్టడానికే జర కొద్దిగా అటు అవుతారు సార్. అయితే రేట్ ఎక్కువైనా సరే తీసుకొని ఆరోగ్యంగా ఉండమని చెప్తుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇది రేట్ ఎక్కువైనా సరే మన ఆరోగ్యానికి మంచిది. అది రేట్ తక్కువ ఉంటది. మళ్ళీ మందులకు వెళ్తాం కదా సార్, హాస్పిటల్లో పెడతాం, సూదులకు పెడతాం, డాక్టర్లకు పెడతాం. ఆ పైసలు ఇంకా ఎక్కువైతే సార్ వాళ్ళకు, అట్లాంటి ఎక్కువైతే వాళ్ళకు. ఈ అనారోగ్యం పాలై డాక్టర్లకు పెట్టే బదులు మంచి
ఫుడ్ ఏదైతే సేంద్రియం ద్వారా కానీ ఇలా గానుగ స్వచ్ఛమైన నూనె కానీ ఇటువంటివి తీసుకొని ఆ డబ్బును అలా చేయొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలా యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ గానుగులకు రోజు రోజు డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నారు. 13 కేజీలు మినిమం ఈ గానుగలో 13 కేజీల పల్లీలు వేస్తే 5 నుంచి 5.5 కేజీల వరకు నూనె వస్తుందని చెప్తున్నారు. వీళ్ళ మెయింటెనెన్స్ కోసం ఆ యొక్క 550 రూపాయల లీటర్ అమ్ముతారట. మిగిలిన పిట్టు అయితేంది వేరే సోర్స్ ద్వారా వీళ్ళకు కూలీలు ఒక 5 మెంబర్స్ మెయింటెనెన్స్కి అయితే ఉంటుందని చెప్తున్నారు. మొత్తం మీద ప్రజల ఆరోగ్యంతో పాటు వీళ్ళకు కూడా ఖర్చుల మందం, అంటే పెద్ద లాభసాటి కాకపోయినా కూడా తృప్తికరమైనటువంటి వ్యాపారం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాపారం అనుకోవచ్చు, సేవ అనుకోవచ్చు, అసలు ఎందుకు ఈ రంగంలోకి వచ్చిర్రో ఆ యొక్క ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ఈ గానుగ నూనె నేర్చుకోవడానికి కారణాలు ఏంటి? కారణాలు అంటే సార్, నేను డిగ్రీ చేశాను. సో ఇంట్లో ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయమని చెప్పారు. అంటే నేను కూడా ట్రై చేయగలుగుతాను. కాకపోతే నాకు 9 to 5 జాబ్ షెడ్యూల్ అనేది కొంచెం నచ్చదు. ఐ కాంట్, అంటే నా వల్ల కాదు అది. ఎందుకంటే ఐ కాంట్ సిట్, చాలాసేపు కూర్చోలేను నేను. సో ఏదన్నా పని చేసుకోవాలి, కాకపోతే నా కంఫర్ట్ జోన్లో నేను ఉండాలి అన్నీ చూస్తున్నప్పుడు ఇది చూశాను. మహబూబ్నగర్ జక్కలపల్లి దగ్గర శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళది చూశాను. అక్కడ వెళ్ళి చూసి కనుక్కొని అంత చేశాక ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఏమైందంటే మా నాన్నమ్మ క్యాన్సర్ పేషెంట్. సో మేము ఆల్రెడీ ఒక 4-5 years నుండి వాడుతున్నాను ఈ ఆయిల్. సో నాకు ఆ పర్టికులర్ టైంలో మా నాయనమ్మకు కావాల్సిన టైంలో దొరకలేదు ఆయిల్ నాకు. సో ఇంకా అది డిమాండ్ ఉంది, ప్రోడక్ట్ దొరకట్లేదు. వై డోంట్ ఐ స్టార్ట్ అనేది దాంతో స్టార్ట్ చేశాను సార్. అంటే ఇదే వ్యాపారం ఎంచుకోవడానికి ఓన్లీ మీ నాన్నమ్మ గారికి ఆయిల్ దొరకలేదనేనా? ఆహా, అంతే. ఇప్పుడు నాకు డిమాండ్ ఉండే ఆయిల్, సప్లై లేకుండే. మనం ఎందుకు వేరే నేను అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీద ఉన్నా కాబట్టి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఎలా ఉందండి? కష్టపడాలి సార్. Hmm. అంటే మనకు ఇది అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాం. ఆల్రెడీ మన మిషన్ గానుగలు, రిఫైన్డ్ ఆయిల్స్కి అలవాటు అయ్యారు పబ్లిక్. సో ఇది జీరో నాలెడ్జ్ పబ్లిక్కి. దీని గురించి బెనిఫిట్స్ చెప్పాలి, దీని గురించి అవగాహన చేస్తేనే వాళ్ళు కస్టమర్ అనేది అప్రోచ్ అవుతారు మన దగ్గరికి. పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది? పెట్టినప్పటికీ ఇప్పటికీ నేను పెట్టిన మంత్ సార్ నేను ఒక 50 liters కూడా అమ్మలేదు. నెల మొత్తంలో 50 liters కూడా అమ్మలేదు. వేరే ఇప్పుడు నేను డైలీ 3 shifts నడుపుతాను. ఆయిల్ అనేది మంత్ ఎండ్కి వచ్చేసరికి నా దగ్గర 0 storage. మొత్తం ఎంత ఉత్పత్తి చేస్తున్నారో అంతా సేల్ అవుతుంది. అంటే ఇంకా నేను సప్లై చేయలేకపోతున్నా, ఇంకా డిమాండ్కి సప్లై చేయలేకపోతున్నాను. అయితే ఈ చెక్క అయితే గానుగా ఉంది, అది ఎక్కడ తీసుకొచ్చినారు? ఇది మన జక్కలపల్లి దగ్గర శ్రీనివాస్ రెడ్డి సార్ ఇప్పించారు. ఎంత ఖర్చు ఉంది మనకు? ఒక గానుగకు వచ్చేసి 1,50,000 అయింది సార్. ఓన్లీ 1,50,000. అంటే మళ్ళీ ఎద్దులు సపరేట్, షెడ్ సపరేట్. ఓవరాల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది? కష్టపడాలా. ఎంతమంది ఎంప్లాయీస్? ఇప్పుడు నా దగ్గర 5 members ఉన్నారు సార్. 5 members-కి మంత్లీ ఎంత ఆయిల్ ఉత్పత్తి చేస్తారు? నేను ఒక 800 liters దాకా వస్తుంది. ఎక్కువ మీరు ప్రొడక్ట్స్ అంటే పల్లీలు కానీ మీరే తీసి అమ్ముతారా, ఫార్మర్స్ తెచ్చుకుంటారా?
మాక్సిమం నాదే ఉంటుంది. ఇంకా కొంతమంది కస్టమర్స్ కి నేను సజెస్ట్ చేస్తాను. కొంతమంది తెచ్చుకుంటారు. ఒక 1 నెలకు వచ్చేసి ఒక 10 మంది దాకా వస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు తెచ్చిన దాంట్లో నువ్వులు పల్లీలు ఉంటాయి, చేసిస్తాం. మీ దగ్గర ఏమేమి వెరైటీస్? మన దగ్గర 8 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి సార్. పల్లి, కుసుమ, నువ్వులు, కొబ్బరి, ఆముదము, ఆవాలు, నువ్వుపప్పు, నల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్, బాదము అన్ని ఉంటాయి. ఎక్కువ ఏముంటుంది? ఎక్కువ మనకి మూమెంట్ అయ్యేది పల్లి, కుసుమ, నువ్వులు, వైట్ నువ్వులు. అయితే లీటర్ కింద తీసుకుంటారా లేదంటే ఎట్లా? మీరు లీటర్ లెక్క అమ్ముతాం సార్. అంటే మీరు అమ్మడం కాకుండా వచ్చిన కస్టమర్ కాడ లీటర్ కింద తీసుకుంటాం. ఎంత? ఇంకెంత అంటే వాళ్ళు తెచ్చిన క్వాంటిటీని బట్టి ఉంటుంది సార్. మినిమం ఎంత క్వాంటిటీ? మినిమం 13 kgs. ఒక గాను 2 మనకి ఒక 13 kgs తెచ్చుకునే కస్టమర్ ఉంటారు, ఒక 13 kgs తెచ్చుకునే కస్టమర్ ఉంటారు, ఒక క్వింటాల్ తెచ్చుకునే కస్టమర్ కూడా ఉంటారు. క్వింటాల్ తెచ్చుకున్న కస్టమర్ కి వేరే రేట్ ఉంటుంది, 13 kgs తెచ్చుకున్న కస్టమర్ కి ఒక రేట్ ఉంటుంది. ఓకే. తర్వాత మీరు పల్లి మీరే తెచ్చి మీరే ఆయిల్ అమ్ముతుంటారు. పల్లీలు మీరు ఎక్కడ చేస్తారు? మేము ఇప్పుడు ప్రెసెంట్ చారగొండ దగ్గర తెస్తున్నాం సార్. పల్లి ఫ్యాక్టరీస్ ఉంటాయి, అక్కడ నుండి తెప్పిస్తాను. కుస్మా సంగారెడ్డి నుండి వస్తుంది, నువ్వులు బేగం బజార్ నుండి వస్తుంది, కొబ్బరెడ్డి కొబ్బరి కర్ణాటక నుండి వస్తుంది. ఇంకా మన మిగతా ఐటమ్స్ ఏది ఉన్నా సరే బేగం బజార్. క్వాలిటీ క్వాంటిటీ ఎట్లా మీరు ఏం మెయింటైన్ చేస్తారు? క్వాలిటీ అన్ని నెంబర్ 1 క్వాలిటీ అయితే ఆయిల్ మంచిగా వస్తుంది సార్. మన సెకండ్ క్వాలిటీ తెచ్చుకుంటే ఆయిల్ బాగా రాదు. అయితే మేడం మీకు డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై చేయలేకపోతున్నారు. అవును సార్. ఎట్లా మీకు డైరెక్ట్ అప్రోచ్ అవుతారా లేదంటే ఏదైనా అవుట్లెట్ పెట్టారా, ఆన్లైనా? ఎట్లా మీరు? యాక్చువల్గా నాకు అవుట్లెట్ ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమైందంటే నాగార్జున సాగర్ హైవే ఇది. మన దగ్గరికి కస్టమర్ ఫస్ట్ టైం వస్తారు, చూస్తారు. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఆయిల్ బాగుండడం మూలన వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కలిపి మనకు ఆర్డర్ పెడతారు. సో వాళ్ళకి హోమ్ డెలివరీ ఇచ్చేసి వస్తాం. మేము హోమ్ డెలివరీస్ ఇస్తాము. ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ త్రూ సర్కిల్ పెంచుకోవడం అనేది మనకి ప్లస్ పాయింట్. మౌత్ పబ్లిసిటీతో వ్యాపారం అవుతుంది. మౌత్ పబ్లిసిటీ, ఎలాంటి అవుట్లెట్లు కానీ ఏది లేదు. మాకు వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ ఇస్తారు, మేము హోమ్ డెలివరీ పంపిస్తాము. ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా చేస్తారు? ఏం లేదు సార్, ఏం లేదు. మినిమం 5 లీటర్స్ ఆయిల్ వాళ్ళు ఆర్డర్ చేస్తారు, ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డెలివరీ చేస్తాము. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే పల్లి నూనె కాక మీ దగ్గర ఇంకా వేరే? ఇంకా స్పెషాలిటీ ఏం లేదు సార్. మా దగ్గర అయితే ఆముదం బాగా పోతుంది. మన అమ్మమ్మల కాలం నాటి, అప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఏ విధంగా అయితే చేశారో సేమ్ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను. సో ఆముదంకి బాగా డిమాండ్ ఉంటుంది నా దగ్గర. ఆముదాలు కొనుక్కొచ్చి ఇందులో నుండి పాలు తీస్తాము. గానుగ నుండి పాలు తీసి నెక్స్ట్ దాన్ని కాచి సేమ్ పూర్వకాలంలో ఏ విధంగా అయితే చేశారో. నేను పర్సనల్ గా నేనేం వాడలేదు, కానీ మన కస్టమర్స్ వాడి వాళ్ళు రివ్యూస్ ఏమి ఇచ్చారంటే మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఉన్నది కూడా వాళ్ళకి సాల్వ్ అయిపోయిందంట. వాళ్ళ ఫీడ్బ్యాక్, కస్టమర్ ఫీడ్బ్యాక్. అది మొత్తం మీద మీరు ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడుతుందని చెప్పచ్చు. అది తన అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్యూర్ క్వాలిటీ ఆయిల్ దొరకడం సమయంలో అసలు మనమే ఎందుకు సప్లై చేయొద్దు, మనమే చేసుకునే ఒక నిర్ణయం తీసుకొని తాను ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేస్తే నలుగురికి సేవ చేయొచ్చు, తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క మేడం ఈ యొక్క వ్యాపారాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం డిమాండ్కు అందించలేనంత స్థాయికి వచ్చేసింది. ఇది గానుగ నూనె యొక్క స్పెషాలిటీ.